మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వాక్యములో రాయబడిన ఒక చక్కని వాగ్దానం. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మన హోసన్నా మినిస్ట్రీకి దేవుడిచ్చినటువంటి చక్కని వాగ్దానం. మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. ఈ వాగ్దానం ద్వారా మిమ్ములను మీ కుటుంబీకులను ఈ వాగ్దానం వింటున్న మనందరినీ దేవుడు సియోనులో నుంచి దీవించునుగాక. ఈ వాగ్దానంలో 2 భాగాలుగా దేవుడు చెప్తూ ఈ వాగ్దానాన్ని వ్రాయించారు. మిమ్మును విస్తరింపచేస్తాను, మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. ఈ వాగ్దానంలో ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. మనల్ని అన్ని రకాలుగా విస్తరింపజేస్తాడు. సంఘాలను విస్తరింపజేస్తాడు, క్షేమాభివృద్ధిని విస్తరింపజేస్తాడు, సంతోషాన్ని విస్తరింపజేస్తాడు. అన్ని విధాలుగా ఆయన ఒకవేళ ఎవరైనా సంతానం లేక కుటుంబాల్లో నలిగిపోతుంటే వారికి సంతాన విషయంలో అభివృద్ధి కలుగజేసి విస్తరింపజేస్తారు. బైబిల్లో పలు సందర్భాలలో దేవుడు ధాన్య ద్రాక్షరసములను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి విస్తరింపచేసి సంతోషాన్ని ఆశీర్వాదాన్ని అన్ని రకాలుగా దేవుడు విస్తరింపచేస్తాడు. 2వ భాగంలో రాయబడి ఉన్నది, నేను మీతో చేసిన నిబంధనను స్థాపించదను. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, లేవియా కాండం 26వ అధ్యాయం అంతా మనం గమనించినప్పుడు 1-2 వాక్య భాగాల్లో దేవుడు చెప్పారు, మీరు ఇలా చేస్తే, మీరు ఇలా బ్రతికినప్పుడు. 4, 5, 6 వాక్య భాగాల్లో నుంచి 3వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు 15 రకాల ఆశీర్వాదాలు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఒక నిబంధన లాగా వాగ్దానంలో 2 విధాలుగా మనం ఆలోచన చేసినప్పుడు విస్తరింపజేస్తాడు, మనతో దేవుడు చేసిన నిబంధనను స్థాపిస్తాడు. నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే ఒప్పందం. నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే ఒప్పందం, ఒడంబడిక. దేవునికి మనకు మధ్యలో ఒక ఒడంబడిక, ఒప్పందం. మీరు ఇలా చేసినప్పుడు నేను ఇలా ఆశీర్వదిస్తాను. 15 రకాల దీవెనలు అక్కడ దాచబడి ఉన్నాయి. చదివితే 4వ వాక్యం నుంచి 3వ వాక్యం నుండి మొదటి ఆశీర్వాదం, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. అది శారీరకంగానైనా ఆధ్యాత్మికంగానైనా వర్షం 2 విధాలుగా పోల్చబడుతుంది. ఆధ్యాత్మికంగా గమనిస్తే వర్షం వల్ల నేను మీ యొద్దకు వచ్చేదనని ప్రభు చెప్పారు. నా ఉపదేశం వర్షం వల్లే మీ మీద కురుస్తుందని ప్రభు చెప్పారు. దేవుని వాక్యం వర్షంతో పోల్చబడింది. ఆధ్యాత్మికంగా మనకు కావలసినప్పుడల్లా దేవుని వాక్యం వర్షం వలె మనందరి మీద కురియుచు ఆ వర్షం ద్వారా, వాక్యం అనబడే వర్షం ద్వారా తడపబడుతూ ప్రభు రాకడకు సిద్ధపరచబడుదుముగాక. శారీరకంగా గమనిస్తే మనకి 3 రకాలుగా 3 కాలాలు, వర్షాకాలం, వేసవికాలం, చలికాలం. ఈ 3 రకాలు ఒకదాని తర్వాత ఒకటి. ఏ కాలంలో ఆ ఋతువులు వచ్చి పంటలు పండి ప్రజలకు మేలు జరిగినట్లు తప్పక ఈ సంవత్సరం అంతా సమయానుకూలంగా వర్షాలు పడి సమయానుకూలంగా పంటలు పండి ప్రజలు దీవించబడుదురుగాక. 2వ ఆశీర్వాదం గమనిస్తే మీ భూమి పంట పండుతుంది. ఎక్కడ ఈ సంవత్సరం కొదువ లేకుండా సమృద్ధి అయిన పంటల్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆత్మీయంగా పోల్చుకుంటే సంఘమే, దేవుని పొలమే ఒక పంట. ప్రభు రాకడకు సిద్ధపరచబడుతూ ఒక పంట పండినట్లుగా సంపూర్ణులుగా మార్చబడమే దేవుని సంఘం. ఒక పంట వలె పండడం, సంపూర్ణులు అవ్వడం. మీ పొలముల చెట్లు ఫలించును. శారీరకంగా లోకంలో ఉన్న పలు చోట్ల చెట్ల విషయంలో, ఫలాలిచ్చే విషయంలో దేవుడిస్తున్న ఆశీర్వాదం. ఆత్మీయంగా పోల్చుకున్న ఆత్మఫలం, మనం దేవుని కొరకు ఫలించవలసిన వెలుగు ఫలం. ఇట్లా పలు రకాలుగా రకరకాల ఆత్మఫలములను, మంచి ఫలములను మనందరం ఫలించదుముగాక. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు సాగుచుండును. మీరు నూర్చడం సాగుచుండును. పంటలో సమస్తమును సమృద్ధినిచ్చి పంటను సమస్తం నూర్చినట్లుగా
దేవుని యొక్క ఆశీర్వాదం పంటల్లో ఉంటుందని ప్రభు చెప్తున్నారు. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఏ భయం లేకుండా బ్రతుకుతాం. దేశంలో మీకు క్షేమము కలుగును. 6వ ఆశీర్వాదం, దేశంలో మీకు క్షేమం కలుగును. మన దేశంలో మనం క్షేమంగా ఉంటాం. 7వ ఆశీర్వాదం, మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. 8వ ఆశీర్వాదం, మీ దేశంలోనికి దుష్ట మృగాలు లేకుండా చేస్తాను. 9వ ఆశీర్వాదం, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. 10వ ఆశీర్వాదం, మీరు శత్రువులను తరిమేదరు. 11వ ఆశీర్వాదం, ధాన్యం పాతది మిగిలి ఉన్న క్రొత్తది వచ్చును. 12వ ఆశీర్వాదం, నా మందిరం మీ మధ్యన ఉంచెదను. 13వ ఆశీర్వాదం, మీ యందు నా మనసు అసహ్యపడదు. 14వ ఆశీర్వాదం, నేను మీ మధ్యన నడిచేదను, నేను మీకు దేవుడనై ఉందును. 15వ ఆశీర్వాదం, నేను కాడి పలుపులను తెంపి మేము నిలువుగా నిల్వజేసేదను. ఇది దేవుని యొక్క నిబంధన. ఈ 15 రకాల ఆశీర్వాదాలు మీకు ఇస్తాను, మీతో నేను నిబంధన చేస్తున్నా, మిమ్మల్ని విస్తరింపజేస్తాను ఆ దేశంలో అన్నారు. ఎప్పుడు ఈ 15 రకాల ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన నిబంధన ఒప్పందం స్థిరపరుస్తాడంటే, మనం లేవియాకాండం 26వ అధ్యాయం 1-2 వాక్య భాగాలు రాయబడినట్లు మనం చేసినప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ 3 మాటలు చెప్పాడు. 26వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యంలో, మీరు విగ్రహములను చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఈ మాట దేవుని ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. లోకస్తులతో కాదు, అన్యజనులతో కాదు, దేవుని ప్రజలతో చెప్తున్నారు. మీరు విగ్రహములు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు. 2వ మాట అక్కడే ఉంది, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి. 3వ మాట అక్కడే రాయబడి ఉన్నది, నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించాలి. ఈ 3 మనం చేయగలిగితే దేవుని నిబంధన ఒప్పందం ఏంటంటే, 15 రకాల ఆశీర్వాదాలు మీకు ఇస్తాను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ధాన్యం పాతది మిగిలి ఉన్న క్రొత్తది వస్తుంది. మీ యందు నా మనసు అసహ్యపడదు. నా మందిరం మీ మధ్యలో ఉంచుతాను. మీ కాడి పలుపులను తెంపి నిలువుగా నడవ చేస్తాను. మీ పొలాలు పండుతాయి. ఈ వర్షాకాలంలో వర్షం ఇస్తాను. ఈ 15 రకాల ఆశీర్వాదాలని దేవుడు నిబంధన ఒప్పందం చేస్తున్నాడు. మీరు ఈ 3 పాటించగలిగితే, నిబంధన అంటే అదే ఒప్పందం, దేవునికి మనకు మధ్యలో ఒక ఒప్పందం. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ వాగ్దానం నీ పట్ల నా పట్ల నెరవేర్చబడాలంటే మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించదను అన్న వాగ్దానం సంఘాలలో, సేవకులలో, విశ్వాసులలో నెరవేర్చబడాలంటే ఈ 3 రకాలుగా మనం పాటించాలి. ఈ 3 అనుభవములను, విగ్రహములు చేసుకోకూడదు, సాగిలపడకూడదు. 2వది, దేవుడు నియమించినటువంటి దినములను ఆచరించాలి. 3వది, ఆయన పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, కుటుంబాలు విస్తరింప చేయబడాలా, వ్యాపారాల్లో విస్తరింప చేయబడి ఆశీర్వదించబడాలా, దేవుడు చేసిన ఈ 15 రకాల ఆశీర్వాదాలు నిబంధన స్థిరపరచబడాలా, మనం ఈ 3 రకాలుగా 3 అనుభవాలు కలిగి ఉండాలి. మొదటి మాట, మీరు విగ్రహములను చేసుకోకూడదు, సాగిలపడకూడదు. 2 విధాలుగా చెప్పాడు. సాగిలపడడం తర్వాత సంగతి, ముందు చేసుకోకూడదు. ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వాక్యంలో, మీరు అసలు విగ్రహములను చేసుకోకూడదు, సాగిలపడకూడదు. చాలామంది అంటారు, రకరకాల బొమ్మలని, రకరకాల చెట్లను పెట్టుకొని వాటికి దండం పెట్టలేదు, సాగిలపడలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తప్పది. అసలు చేసుకోకూడదు. సాగిలపడడం 2వ ఆప్షన్, 2వ అనుభవం. ముందు అసలు చేసుకోకూడదు. ఒక చెట్టునేనైనా, ఒక బొమ్మనేనైనా, ఒక విగ్రహాన్నేనైనా ఏది మనం చేసుకోకూడదు, సాగిలపడకూడదు. ఆత్మీయంగా విగ్రహం అంటే అర్థం ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడిన మాట, మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహములతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడమే ఒక విగ్రహం. యోబు భార్యతో యోబు అంటాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావని. అట్లా మూర్ఖంగా మాట్లాడకూడదు, మూర్ఖంగా ప్రవర్తించకూడదు. మూర్ఖంగా ప్రవర్తించి మాట్లాడమే ఒక విగ్రహం. 2వ మాట గమనిస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపివేయండి. 2వది విగ్రహారాధన అంటే ధనాపేక్ష ఒక విగ్రహారాధన. ఆత్మీయులారా, దేవుని ప్రజలారా, అక్షరార్థంగా విగ్రహాలు ఏవి చేసుకోకూడదు, సాగిల పడకూడదు దేవుని ప్రజలు. 2వది ఆత్మీయంగా
దేవుని వాక్యం చెప్తుంది. మూర్ఖంగా ప్రవర్తించడమే ఒక విగ్రహారాధన. బైబిల్లో రాయబడిన మాట, ధనాపేక్ష కలిగి ఉండడమే ఒక విగ్రహారాధన. ధనం మనకు ఉండాలి, అవసరాలకి వాడుకోవడానికి దేవుడు ఇస్తాడు, సమృద్ధితో దీవిస్తాడు. అలాగనే ధనాపేక్ష ఉండకూడదు. గెహాజీలాగా, ఆకానులాగా వాళ్ళందరూ ఏమైపోయారు? ధనాపేక్ష కలిగి ఉండి జీవితాలు పాడు చేసుకున్నారు. దేవుడు ఈ క్రొత్త సంవత్సరంలో 15 రకాల ఆశీర్వాదాలు, నిబంధన మనతో స్థాపించి నెరవేర్చాలంటే మనము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మూర్ఖత అనే విగ్రహారాధన చేయకూడదు. ధనాపేక్ష అనబడే విగ్రహారాధన మనలో ఉండకూడదు. యేసు నామంలో తొలగిపోవునుగాక. ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక రూపంలో చేసుకోవడం, మేము వాటికి మొక్కలేదు, ఓన్లీ పెట్టుకున్నాం ఆ బొమ్మలను, ఆ చెట్లను, ఆ స్టార్లను అంటారు. ఏ రూపం మనకొద్దు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపాన్ని మనం అసలు చేసుకోకూడదు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. అంతవరకు చాలు. పెంతెకోస్తు అనుభవాలలో వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని నిబంధన 15 రకాల ఆశీర్వాదాలు మనం అనుభవిద్దాం. రెండవ మాట, లేవియాకాండం 26వ అధ్యాయం 2వ వాక్యంలో, నేను నియమించినటువంటి దినములను, విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసేసరికి దేవుడు ఎన్నో మాటలు చెప్పారు. హెబ్రీ పత్రికలో, మీరు సమాజంగా కూడడం అనుకోవద్దు. అపోస్తుల కార్యములలో అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు ఎడతెగక ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక సహవాసమందు ఉండండి. పాత నిబంధన కాలంలో 7వ రోజు, 7వ దినం శనివారం విశ్రాంతి దినం వాళ్ళు అట్లా పాటిస్తూ వచ్చారు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసేసరికి యేసుప్రభు చనిపోయి ఆదివారం పునరుద్ధాన దినమందు పైకి లేచిన తర్వాత పలుచోట్ల పౌలు గారు కానీ పలుచోట్ల ఆదివారమున రొట్టె విరిచి, ఆదివారమున సమాజ మందిరంలో బోధించి, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వాక్యం, ఆదివారమున రొట్టె విరిచి అనేక వాక్య భాగాలు చాలాసేపు బోధించి పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వాక్యంలో ఆదివారం ఆరాధన జరిగిన తర్వాత వారు కానుకలన్నిటినీ సమకూర్చి, ఇక బైబిల్లో పలుచోట్ల లూకాసు వార్త 6వ అధ్యాయం 5వ వాక్యంలో మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. యేసయ్య విశ్రాంతి దినాన్ని పాటించారు. ఆ తర్వాత ఆయన ఆదివారం కూడా ప్రభు సన్నిధిని అనేక చోట్ల లేఖనాలు బోధించినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, క్రొత్త నిబంధన వచ్చేసేసరికి ప్రతిరోజు ప్రభుని స్తుతించాలి. అయితే సమాజముగా ఆదివారం పూట సెలవు దినం కాబట్టి దేవుడు నియమించినటువంటి సమాజంగా కూడే దినాలు పాటించాలి. అప్పుడే దేవుని నిబంధన స్థాపిస్తాడు. ఈ రోజున హాలిడే ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధిస్తూ సమాజంగా కూడుకొని పరిశుద్ధ దినముగా ప్రభుని ఆరాధించాలి. ప్రతిరోజు ప్రభుని ఆరాధించాలి. ఇక క్రొత్త నిబంధనలో ఒక రోజని కాకుండా, అయితే ఆదివారం పూట అందరికీ హాలిడే సెలవు దినం కాబట్టి అందరూ సమాజంగా కూడుకొని ప్రభుని స్తుతించాలి. ఇక ప్రతిరోజు ప్రార్థనా కూడికల్లో, అపోస్తుల బోధలో, సహవాసంలో, ఉపవాస ప్రార్థనలో అన్నిట్లో పాల్గొనాలి. ఇట్లా ఎవరైతే దేవుడు నియమించిన దినములను ఆచరిస్తారో, ప్రభు బల్లారాధన దినం, ఆరాధన దినం, ఉపవాస దినం, ఇట్లా దేవుడు నియమించిన దినాలు కొన్ని ఉన్నాయి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి, సమాజముగా కూడి ప్రభుని ఆరాధించండి. అక్కడక్కడ ప్రభు రాకడ సమీపించే కొలది మీటింగ్స్లో సమాజముగా కూడండి, అపోస్తులతో సహవాసంగా కూడుకోనండి. ఎక్కువగా సమాజంగా సహవాసంగా కూడుతూ ఉంటే ఒక బలం, సహవాసంలో ఉన్న బలం మనకు కలుగుతుంది. వాక్యమై ఉన్న నీ సహవాసమే నన్ను దాటించింది అన్నట్లుగా, ఎన్నో సముద్రాలను, ఎన్నో భయముల నుంచి విడిపించింది అన్నట్లుగా, మనం అందరం దేవుడు నియమించిన దినములు, ఉపవాస దినమేనైనా, ప్రభు బల్లారాధన దినమేనైనా, ఆరాధన దినమేనైనా, ఇట్లా ప్రతి దినమును మనం పాటిస్తూ దేవుని యొక్క నిబంధనకు మనం, దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం యోగ్యులుగా మార్చబడుదుముగాక. చివరిగా 3వ మాట గమనిస్తే, నా పరిశుద్ధ మందిర స్థలమును మీరు సన్మానించాలి, గౌరవించాలి. ఈ రోజుల్లో చాలామందికి మందిరం అంటే, మందిర స్థలం అంటే ఒక గౌరవం ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. ఎట్లా పడితే అట్లా రావడం. ఆత్మీయంగా పోల్చుకుంటే మన దేహమే దేవునికి మందిరం. దీన్ని జాగ్రత్తగా కాచుకోవాలి, దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. 26వ కీర్తన 8వ వాక్యంలో భక్తుడు ఇలా అంటాడు,
నీ మందిరమును నేను ప్రేమించుచున్నాను. నీ తేజో మహిమ నివసించు నీ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను దేవా. 84వ కీర్తన 10వ వాక్యములో నీ మందిరములో నేను సిద్ధముగా ఉన్నాను, నీ మందిరంలో దేవుని అనుభవించుచున్నాను, నీ మందిరంలో నేను నివసించుచున్నాను. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఇంకా పలు చోట్ల కీర్తన రాయబడి ఉన్నది. ఈ మందిరానికి అన్నిటికీ పరిశుద్ధతయే అనుకూలం. మందిరాన్ని సన్మానించాలి, మందిర స్థలమును గౌరవించాలి. ఆరాధనకు వచ్చేటప్పుడు, సన్నిధిలో కూర్చున్నప్పుడు అటు ఇటు తిరగకుండా, ఆ సమయాన్ని దొంగలించకుండా సన్మానించి, దేవుని మందిర స్థలములో మనం సన్మానించి బ్రతకగలిగితే, పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మనం నిలవగలిగితే, సియోనులో నుంచి దేవుడు దీవించి ఆయన నిబంధన మనతో స్థాపించునుగాక. ఈ 15 రకాల ఆశీర్వాదాలు, ఈ వర్షాకాలంలో వర్షం ఇస్తాను, మీ భూమి పంటలు పండుతాయి, పొలములు చెట్లు ఫలిస్తాయి, ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు సమృద్ధిగా కూర్చుకుంటూనే ఉంటారు, తృప్తిగా భుజించి క్షేమంగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు. మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టాడు, దుష్టమృగాలు మీ దేశంలో ఉండవు, ఖడ్గము రాదు, శత్రువులను మీరు తరిమేదరు, మీ యందు నా మనసు అసహ్యపడదు, నా మందిరమును మీ మధ్య ఉంచుతాను, క్రొత్తది పాతది మిగిలి ఉన్న క్రొత్తది ధాన్యం వస్తుంది, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడిపిస్తాను. ఈ 15 రకాల దీవెనల ఆశీర్వాదాలు, ఇదే దేవుడి నిబంధన మన పట్ల స్థాపించి ఈ వాగ్దానాన్ని మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్.